చిన్నప్పటి దగ్గర నుంచి చాలా సౌమ్యంగా ఉన్నటువంటి అమ్మాయి. బాగా చదువుకుంది, పెద్దలంటే ఎక్కువ గౌరవం. మా ఇంట్లో మొట్టమొదట మహాలక్ష్మి అన్నమాట ఈ పాప సాయి ఎస్. ఇక ముందు కూడా అమ్మాయి జీవితం సాఫీగా హాయిగా 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ఒక జర్నీ. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నేను వచ్చేస్తున్నప్పుడు ఇంకొకసారి మొత్తం మా ఇంటిని వదిలేస్తున్నాను అని ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ చూసుకుంటూ వచ్చాను. ఇంక ఇంటితో మళ్ళీ నేను అలా ఉండలేనేమో ముందులా అని చెప్పి ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ చూసుకుంటూ వచ్చా. ఇంకా నిన్న మా తమ్ముడితో చాలా ఎమోషనల్ అయిపోయాను. వాడితో అలా ఉండలేనేమో ఇంకా ముందులా అనే ఒక ఫీలింగ్ అది వచ్చింది. వాడు ఎమోషనల్ అయిపోయాడు, నేను కూడా. ఇప్పుడైనా నేను పండగకు వచ్చేది అక్క కోసం వచ్చామని మోస్ట్లీ. అండ్ ఇప్పుడు ఐఎమ్ నాట్ షూర్ తను ఎంత ఫ్రీక్వెంట్గా రాలేదు. అండ్ వచ్చినప్పుడు కూడా ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీతో వస్తుంది, సో అంత ఓపెన్నెస్ అనేది ఉండదు. ఐఎమ్ షూర్ షీఈస్ గోయింగ్ టు ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. అండ్ బావగారు కూడా చాలా బాగా చూసుకుంటారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ ఆన్ హర్ బిగ్ డే. ఆల్ ద బెస్ట్ అక్క. Buenos días, arriba, ¿qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? Culebra, Gio Beta, Beta, Socama, Italy, lo dimos Canadama, Mama, Panama, boy, party, Kesundama, Socama, Namate, okay, beat is Sangilema, Rama, alle night, Ratandama, Dagile, rock the best sangma, Dagile, Adi boy, Urma, Dagile, Ramuduli, Panama, Charlie, Lodin, Canada. ఫస్ట్ టైం మీట్ అయింది డిసెంబర్లో అనుకుంటా బెల్జియంలో. సో అట్ ద టైం మా చెన్నై వాళ్ళు సో అదే ఫస్ట్ టైం చూడడం. సో ఫస్ట్ టైంలోనే లైక్ ఐ ఫెల్ట్ షీస్ ఎ గుడ్ పర్సన్. మంచిగా అనిపించింది. ఐ లైక్ హర్ ఐస్ అట్ ద టైం. When I first saw him, ఏదైనా చెప్తే వింటారా అది నాకు నచ్చింది. I'll take care of her mother better than maybe him. Precious. Not yet decided. Maybe like 8 months. I want to tell him to take care of me properly and also treat my family as their family. Yesterday we were discussing like what exactly changes after marriage, and it's just surname kada change అవుతుంది and everything remains same అని అనుకుంటాం, but that's not the same. Like gradually, like firstly maybe it looks just surname, but things changes actually. Maybe I cannot call her whenever I wish to, or else I cannot text her whenever I feel low. So who would I get back when I want someone to stand by? It was her who always stood by me, stood back of me and was supporting. Directly or indirectly through my parents, but hereafter they won't be the same. Like నేను మా పేరెంట్స్ డైరెక్ట్గా చెప్పలేను. సో
అదైతే నాకు ఇప్పుడు గుర్తుంది. మా తమ్ముడిని చూడడానికి మా పిన్నితో కలిసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్స్ ఎంతో కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేస్తే అప్పుడు ఏడ్చి అందరినీ ఆనందం చేశాడు. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే నా చేత దెబ్బలు కాసింది ఎవడా అంటే మా తమ్ముడు ఒక్కడే. ఆడు కాబట్టి భరించాడు, వేరే వాళ్ళైతే ఇంకా నన్ను ఏం చేస్తా నాకు తెలియదు. నా అల్లరి తట్టుకున్నది కూడా మా తమ్ముడే.